లేటెస్ట్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు పొందడానికి బిగ్ టీవీ వాట్సాప్ ఛానల్ ఫాలో అవ్వండి. లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది. ఆ సెంటిమెంట్ సెగ్మెంట్ లో వైసీపీ మరోసారి మార్పులు చేర్పులకు సిద్ధమవుతుందా? ఒకసారి మార్పులు చేసి చేతులు కాల్చుకున్న జగన్ పార్టీ మళ్ళీ ఇప్పుడు ప్రయోగానికి ఏర్పాట్లు చేసుకుంటుందా? ఈసారి మాజీ మంత్రిని రంగంలోకి దింపుతుందా? అసలు ఎప్పుడో 4.5 ఏళ్ల తర్వాత వచ్చే ఎన్నికల కోసం అప్పుడే ఎందుకింత హడావుడి? ఇంతకీ ఏంటి ఆ సెంటిమెంట్ సెగ్మెంట్? ఉమ్మడి అనంతపురం జిల్లాలో సింగనమల నియోజకవర్గానికి ఒక ప్రత్యేకమైన సెంటిమెంట్ ఉంది. ఇక్కడ ఎవరు గెలిస్తే ఆ పార్టీని అధికారంలోకి వస్తుందని సెంటిమెంట్ ఉండేది. గత 30 ఏళ్లుగా అదే సెంటిమెంట్ వర్కౌట్ అవుతూ వస్తోంది. కాంగ్రెస్ అధికారంలో ఉండగా శైలజానాథ్ కాంగ్రెస్ అభ్యర్థిగా ఇక్కడి నుంచి ప్రాతినిధ్యం వహించారు. ఆ తర్వాత టీడీపీ నుంచి శమంతకమణి, ఆమె కుమార్తె యామిని బాల మంత్రులుగా ఎమ్మెల్యేలుగా ప్రాతినిధ్యం వహించారు. ఆ తర్వాత 2019లో వైసీపీ నుంచి జొన్నలగడ్డ పద్మావతి ఎమ్మెల్యేగా గెలిచి 2024 ఎన్నికల్లో టికెట్ కూడా సాధించుకోలేకపోయారు. టీడీపీ నుంచి అప్పటికే ఒకసారి ఓడిపోయిన శ్రావణి 2024 ఎన్నికల్లో మంచి మెజార్టీతో తొలిసారిగా ఎమ్మెల్యేగా గెలుపొందారు. వైసీపీ తరపున జొన్నలగడ్డ పద్మావతి ప్లేస్లో వీరాంజనేయులు అనే టిప్పర్ డ్రైవర్ని పోటీలోకి దింపామని గొప్పగా చెప్పుకుంది వైసీపీ. అసెంబ్లీ సమన్వయకర్తగా వీరాంజనేయులు నియమించింది వైసీపీ అధిష్టానం. కానీ పైకి మాత్రమే వీరాంజనేయులు పెట్టి పెత్తనమంతా మాజీ మంత్రి జొన్నలగడ్డ పద్మావతి భర్త ఆలూరు సాంబశివరెడ్డిది కొనసాగేదని వైసీపీ నేతలే బహిరంగంగా వ్యాఖ్యలు చేశారు. ఇక సీన్ కట్ చేస్తే ఎన్నికల్లో ఓటమి తర్వాత సాంబశివరెడ్డి పూర్తిగా సైలెంట్ అయిపోయారు. ఇంతవరకు కనీసం ఒక ప్రెస్ మీట్ కానీ లేదా ఒక్కసారి కూడా బయటకు రాకుండా పూర్తిగా వైసీపీకి దూరంగా ఉంటున్నారు. ఇక ఈ సెంటిమెంట్ సెగ్మెంట్లో మార్పులకు వైసీపీ సిద్ధమవుతుంది అని పెద్ద ఎత్తున ప్రచారం సాగుతోంది. వీరాంజనేయులు ఇన్ఛార్జిగా కొనసాగుతున్న ఆయనకు పెద్దగా అక్కడ సపోర్ట్ లేకపోవడంతో ఉన్నా లేనట్టే అని వైసీపీ అధిష్టానం భావిస్తూ ఉండడంతో ఇక వేరే వ్యక్తి కోసం వైసీపీ వెతుకులాట ప్రారంభించిందట. అదిలా ఉంటే మాజీ మంత్రి శైలజానాథ్ వైసీపీలోకి మారే అవకాశముందని, ముఖ్యంగా అనంతపురం జిల్లా సింగనమలలో జరుగుతున్న మార్పులతో శైలజానాథ్ వైసీపీలోకి మారే అవకాశముందన్న ప్రచారం జరుగుతోంది. గత ఎన్నికల్లో సింగనమల నాయకురాలిగా శ్రావణి గెలుపొందారు. 2019లో పద్మావతి అదే స్థానంలో గెలిచారు. పద్మావతిపై పోటీ చేసేందుకు బలమైన అభ్యర్థిని టీడీపీ వెతుక్కునే క్రమంలో శైలజానాథ్ టీడీపీలో పోటీ చేస్తారని ప్రచారం జరిగింది. శైలజానాథ్ను టీడీపీలో చేర్చుకుని ఎన్నికల్లో పోటీ చేసేలా పెద్ద ఎత్తున ప్రయత్నాలు జరిగాయంట. అయితే చంద్రబాబు చివరికి శ్రావణ్ని ఎంపిక చేశారు. వైసీపీలో జొన్నలగడ్డ పద్మావతికి బదులు వీరాంజనేయులు అనే టిప్పర్ డ్రైవర్ను పోటీకి పెట్టారు. కానీ అతను ఎన్నికల్లో ఓడిపోయారు. ఇప్పుడు సింగనమలలో వైసీపీకి కొత్త నాయకుడు కావాలి కాబట్టి జగన్ కూడా శైలజానాథ్ పేరును పరిశీలిస్తున్నారంట. రాజశేఖర రెడ్డి ప్రోత్సహించిన కారణంగానే సాకే శైలజానాథ్ రాజకీయాల్లోకి అడుగుపెట్టారు. తొలిసారిగా 2004లో ప్రభుత్వ ఉద్యోగిగా ఉన్న ఆయన మొదటిసారిగా పోటీ చేసి గెలిచారు. 2009లో మళ్లీ గెలుపొందారు. కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వంలో మంత్రిగా పనిచేశారు. విభజన తర్వాత నుంచి కూడా శైలజానాథ్ కాంగ్రెస్ పార్టీతోనే అంటకాగుతున్నారు. ఆ క్రమంలో జగన్ ఆహ్వానం మేరకు శైలజానాథ్ త్వరలో వైసీపీలో చేరే అవకాశం ఉందంటున్నారు. వైసీపీలో చేరికపై శైలజానాథ్ కూడా సానుకూలంగా ఉన్నట్లు తెలుస్తోంది. శైలజానాథ్ తన కుమారుడికి కూడా మరో స్థానం అడుగుతున్నట్లు ప్రచారం సాగుతోంది. వైసీపీ మాజీ ఎమ్మెల్యే జొన్నలగడ్డ పద్మావతి, ఆమె భర్త ఆలూరు సాంబశివరెడ్డి ఇరువురు తమ వ్యాపారాలకు పరిమితమవడంతో వారు వైసీపీకి దూరమైనట్లే అంటున్నారు. ఇక ఈసారి నియోజకవర్గాలు పెంచే అవకాశం ఉండడంతో శైలజానాథ్ తన కుమారుడు రిత్విక్కి ఒక స్థానం అడుగుతున్నారు అని టాక్ వినబడుతుంది. అందుకు తగ్గట్టు శైలజానాథ్ కుమారుడు కూడా వివిధ ఉద్యమాల్లో చురుగ్గా పాల్గొంటున్నారు. ఈసారి శైలజానాథ్ తన కుమారుడిని కూడా ఎన్నికల రంగంలోకి దింపాలని ఫిక్స్ అయ్యారంట. చూడాలి మరి సెంటిమెంట్ సెగ్మెంట్లో ఏం జరుగుతుందో. For more videos like this, subscribe Big TV channel.